లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను తిప్పాపూర్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజును పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా తొలుత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఆయనపై ఉండాలని కోరుకుంటూ దేశంలోని అసమానతను రూపుమాపడానికి రాహుల్ గాంధీ ఎంతగానో కృషి చేస్తున్నారని, ఎవరికి సాధ్యం కాని విధంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నికల కంటే ముందే వేములవాడ నియోజకవర్గానికి 2 సార్లు విచ్చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మేడిపల్లి మండల కేంద్రంలో ఎన్నికల సమయంలో మరోమారు వచ్చారని, తన గెలుపు కోసం ఆయన చేసిన కృషి, ఆయన ఆశీర్వాదాలు ఎంతగానో ఉన్నాయని పేర్కొంటూ రాహుల్ గాంధీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆశీస్సులు శ్రీ రాహుల్ గాంధీ గారికి అందాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాహుల్ గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత శాసనసభ ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారు వేములవాడ నియోజకవర్గానికి 2 మార్లు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, నియంతృత్వ పరిపాలన పోవడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి వారు ఈ వేముల నియోజకవర్గం 2 మార్లు రావడం జరిగింది. మేడిపల్లిలో రోడ్ షోలో పాల్గొని ఆచి ముంబై వరకు 2 మార్లు మండు టెండల్లో, మంచు కొండల్లో, భారీ వర్షాల్లో కూడా ఎక్కడ వారి పాదయాత్ర రాకుండా ఆయా రాష్ట్రాల్లో ప్రజల మధ్యలో ఉన్న సమతుల్యతను, వివక్షతను, అసమానతను తొలగించడానికి కోసం ఎక్స్రే లాగా కులగణన జరిపి తీరాల్సిందని చెప్పిన ఒక డిమాండ్. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కులగణన చేపడితే 56.36% బీసీల లెక్క తేలింది పక్కగా. 42% రిజర్వేషన్ రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా ఇవ్వాలని దేశానికే రోల్ మోడల్ అయింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో, రాహుల్ గాంధీ గారి సూచనతో ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారి ఈ బీసీ కులగణన నినాదానికి దెబ్బకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రోల్ మోడల్ అయింది. తర్వాత కర్ణాటకలో కూడా కులగణన జరుగుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ కూడా క్యాబినెట్ లో ఆ తర్వాత జీవో తీసుకుని వచ్చి ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన జరుపుతా ఉంది జనాభా లెక్కలతో పాటు. అంటే విజన్ ఉన్న నాయకుడిగా